అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? వామనులు బేతాళ కథలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరిని ఉద్ధరించటానికి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు, కానీ కొందరు పైకి రావడానికి ఎంతమాత్రమూ ఇష్టపడక తమను ఉద్ధరించేటందుకు ప్రయత్నించిన వాళ్లను శత్రువులుగా కూడా చూస్తారు. ఇందుకు నిదర్శనంగా వామనులు అనే ఆటవిక జాతి వారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వామనులు హిమగిరి అరణ్యాలలో నివసించిన ఒక జాతి వాళ్ళు. వారి జీవిత విధానం అరణ్యానికి, వారి అవసరాలు అరణ్యంలో దొరికే సంపదకు అనుకూలంగా ఏనాడో అమరటం చేత ఎన్ని వందల ఏళ్లు గడిచినా వారి జీవితంలో మార్పు లేదు. వారికి నాగరికత గురించి ఏమీ తెలియదు. అయితే వారి నాయకుడైన పులిదొర కొడుకు కొండడు అనేవాడు దూరాన ఉన్న విజయపురి రాజ్యానికి వెళ్ళి అక్కడి నాగరికత గురించి తెలుసుకొని అలాంటి జీవితం గడపాలన్న ఆశతో విజయపురి రాజైన చండసేనుడి కొలువులో చేరాడు. కొంతకాలం గడిచింది. కొండడికి తన తండ్రిని చూడాలనిపించింది. అంతేకాక తాను పూర్తిగా అర్థం చేసుకున్న నాగరికతను తన జాతికి చెందిన వామనులలో ప్రవేశపెట్టి వారిని పైకి తేవాలని కూడా కొండడు గాఢంగా వాంఛించాడు. కొడుకు తనతో చెప్పకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి పులిదొర తన కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ కూలిపోగా బెంగపడి మంచం పట్టాడు. తిరిగి కొడుకు కనపడగానే అతను ప్రాణం లేచి వచ్చినట్లయి, నాయనా, నేను చెప్పినట్లు మన జాతికి నాయకుడివిగా ఉండు అని కొడుకు భుజం తట్టి కిందపడి ప్రాణం వదిలాడు. వామనులు పులిదొర ఆశయాన్ని పాటించి కొండణ్ణి తమ కొత్త నాయకుడిగా స్వీకరించారు. అయితే కొండదొర తన జాతికి నాయకుడు అవుతూనే తమ అరణ్యాన్ని నరకమని ఉత్తర్వు ఇచ్చాడు. వామనులకిది ఒట్టి ఉన్మాదంగా తోచింది. అయినా నాయకుడి ఆజ్ఞ శిరసావహించి వాళ్ళు అరణ్యాన్ని నరికారు. కొండదొర అరణ్యం నరికించి కలపను, ఇతర వస్తువులను విజయపురికి పంపి అమ్మించి ఆ డబ్బుతో వామనులకు ఆధునికమైన ఇళ్ళు, ఇతర నాగరిక సౌకర్యాలు కలిగించటానికి పూనుకొని వాళ్ల పాతగూడెం నాశనం చేయించాడు. హిమగిరి అరణ్యాలు హిమపురిగా మారాయి. కొండదొర తన జాతి వాళ్లను విజయపురికి వెళ్ళి నాగరికమైన వృత్తులు చేసుకొని డబ్బు సంపాదించమన్నాడు. వామనులకు నాగరికత నచ్చలేదు. లోగడ తాము ఉపయోగించే వస్తువులు కరువయ్యాయి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు కావాలి. కానీ వామనులు కోరే అటవీ సంపద డబ్బుకు కూడా దొరకటం లేదు. అడవి పోగానే అవి పోయాయి. వాళ్ల జాతి జీవితంలో మొదటిసారిగా వామనులు పస్తులుండే పరిస్థితి కూడా ఏర్పడింది. వామనులలో మల్లు అనేవాడు బయలుదేరి కొండదొరకు వ్యతిరేకంగా వామనులను రెచ్చగొట్టసాగాడు. అది చూసి కొండదొర భయపడి వామనులకు కావలసిన అటవీ సంపదను విజయపురి రాజు సహాయంతో తెప్పించి హిమపురిలో దుకాణాలలో అమ్మించనారంభించాడు. అయితే అవి అందరికీ చాలేవి కావు. వాటి కోసం జనం ఎగబడి తొక్కిసలాడుకునేవారు. అయినా కొందరికి అవి లభించేవి కావు. దీన్ని గురించి మల్లు కొండదొర దగ్గర ఆక్షేపణ తెలిపాడు. అప్పుడు కొండదొర ఒక చిత్రమైన ఏర్పాటు చేశాడు. మితంగా లభించే అటవీ సంపదను మనిషికి ఇంత చొప్పున అని లెక్కగట్టి పంచాడు. అలా పంచగా వచ్చిన సరుకు ఎవరికీ సరిపోకపోయింది. మల్లుకు ఒక అనుమానం పట్టుకుంది. తమ అడవులు ధ్వంసం కాగా అటవీ సంపద అంతా పోయింది కదా,
ఇప్పుడు వచ్చే ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తున్నది? మల్లు ఈ విషయం ఆరా తీయగా ఆ వస్తువులను చండసేన మహారాజు గారు పంపుతున్నాడని, అయితే అవి విజయపురిలో దొరకవని, విజయపురికి సమీపంలో ఉండే మందగిరి అరణ్యాలలో దొరుకుతాయని తెలిసింది. మల్లువాసులందరినీ మందగిరికి పదమన్నాడు. వాళ్ళు కూడా మల్లుదొర నాయకత్వం కింద మందగిరి అరణ్యాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకుని పూర్వంలాగే సుఖంగా జీవించ నిశ్చయించారు. ఈ సంగతి తెలిసి కొండదొర మల్లుదొర నాయకత్వం కింద తాను కూడా మందగిరి అరణ్యాలకు వస్తానన్నాడు. కానీ వామనులు అతన్ని జాతి నుంచి పూర్తిగా వెలివేసి నువ్వు మాతో ఉండతగవు అని మల్లుదొర వెంట వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొండదొర వామనులకు అన్ని కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టాడు? వామనుల జీవిత విధానం మీద అసహ్యం పుట్టినట్లే వామనుల జాతి మీద కూడా అసహ్యం పుట్టిందా? వామనులు ఆటవిక జీవితాన్ని వదిలిపెట్టి నాగరికత అలవరుచుకోవడానికి ఎందుకు నిరాకరించారు? నాగరికత ఒక మెట్టు పైదే కదా. తమను నాగరికులను చెయ్యటానికి ప్రయత్నించినందుకు కొండదొర మీద కృతజ్ఞత లేకపోగా అతన్ని వాళ్ళు ఎందుకు వెలివేశారు? ఆటవికులలో వెలికన్నా పెద్ద శిక్ష లేదు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొండదొర తాను ఉన్నత సంస్కారం అని గుర్తించిన నాగరికతను తన జాతికంతకు కలిగించాలని ప్రయత్నించాడు. అంతేగాక చిట్ట చివరకు వాళ్ళు మల్లుదొరను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు వాళ్ల వెంట మామూలు మనిషిగా వెళ్ళటానికి కూడా సిద్ధమయ్యాడు. వీటిని బట్టి కొండదొరకు స్వజాతి మీద ఎంత అభిమానం ఉన్నది స్పష్టంగా తెలుస్తోంది. చివరలో వామనులు అతన్ని వెలివేయటం వాళ్ల దృష్టిలో పెద్ద శిక్ష కావచ్చు, కానీ కొండడికి పెద్ద శిక్ష కాదు. అతను సంస్కారం రీత్యా వామనులకు ఎప్పుడో వెలి అయ్యాడు. అతను నాగరిక జీవితం జీవించగలడు కూడా. పోతే వామనులు నాగరికతను నిరాకరించటానికి కారణం ఉంది. వారి అవసరాలు, ఆచారాలు, నమ్మకాలు నాగరికతకు అనువుగా ఉండేవి కావు. ఆటవిక జీవితం వారికి పూర్తి సంతృప్తిని ఇస్తున్నంత కాలము అందులో వీసమెత్తు మార్పును కూడా వాళ్ళు సహించలేరు. ఈ సంగతి గ్రహించక తనలో ఎలాంటి భావ పరివర్తన కలిగించటం చేత తనకు నాగరికత నచ్చిందో గుర్తించక కొండడు వామనులకు కష్టాలు తెచ్చిపెట్టాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.